ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు త్వరగా మేఘవాహనుల మీద రాబోతున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి మన ఛానల్ అయినటువంటి శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్, HMI అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొక పర్యాయము ఒక దేవుని సేవకునిగా దేవుని బిడ్డలను మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మీ వందన వచనం విని నేను, నా వందన వచనము విని మీరు సంతోషించాలి. మీ గర్భములో శిశువు గంతులు వేసేటువంటి అనుభవం. మా గర్భాల్లో శిశువు లేరు అంటారేమో. మీ గర్భములో మీ లోపల శిశువు ఉన్నాడు. శిశువు లాంటి అమాయకమైనటువంటి ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ శిశువు ఆనందించినట్లుగా గంతులు వేయనట్లుగా ఒక కనెక్షన్ ఉండాలి. నాలో ఒక ఆత్మ ఉంది, మీలో ఆత్మ ఉంది, మరియలో ఆత్మ ఉంది, ఎలిజబెతులో ఆత్మ ఉంది. ఒక వందన వచనం పలకగానే, ఒక గ్రీటింగ్స్ చెప్పగానే, మారనాథ అనగానే, వందనాలండి, షాలోమ్ అనగానే అప్పుడు జరిగిన విషయం, గర్భములో ఉన్నటువంటి శిశువు గంతులు వేసింది. ఇది ఎవరు చెప్పారు? లూకాకి ఎవరు చెప్పారు అని అడిగితే, ఒకవేళ ఎలిజబెత్ మరియమ్మ మాట్లాడుకున్నది, అది జకరియా దాకా వెళ్ళుంటుంది, లేకపోతే స్త్రీల దగ్గరికి వెళ్ళుంటుంది. ఆ న్యూస్ మా సిస్టర్ గారు ఇప్పుడు మరియ గొప్పదా ఎలిజబెత్ గొప్పదా అని అడిగితే, వందన వచనం పలికినట్టు మరియ గొప్పదేమో. వందన వచనం బలంగానే గర్భములో శిశువు గంతులు వేశాడే కనుక ఆమె గొప్పదని ఎవరి గొప్పతనాన్ని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అక్కడ దైవ ఆత్మ క్రియ జరిగింది. అప్పటి వరకు కదలని శిశువు కదిలింది అంటే దాని అర్థం పెయిన్ వచ్చింది అని అర్థం. గర్భంలో శిశువుకి కదలికలు ఉంటాయి. ఆ శిశువు కొన్నిసార్లు ఆ ప్లాసెంటాలో, ఆ ఉమ్మ నీటిలో స్టార్టింగ్లో ఈదగలదు. క్రమంగా అది పెద్దదవుతున్న కొలది ఈదే అవకాశాలు తక్కువ. కదలికలు మొదటి రోజుల్లో ఉన్నటువంటి కదలికలకి పెద్ద ఎఫెక్ట్ ఏముండదు. తర్వాత రాందాను ఇంకా బయటికి రావడానికి జరుగుతున్న ప్రయత్నంలో భాగంగా జరిగేటువంటి కదలికలు, ఆ కదలికలు ఆ తల్లికి నొప్పిని కలిగిస్తాయి. ఎలిజబెత్ గర్భములోని శిశువు గంతులు వేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా మరియ గర్భములో ఉన్నటువంటి ఆ పిండం, లేకపోతే ఆయనతో, ఆ వ్యక్తితో, యేసుతో ఒక కనెక్షన్. అది మరియా ఎలిజబెత్తుల కనెక్షన్ అనేదానికన్నా యోహాను యేసుల కనెక్షన్ లాంటిది అనుకోవచ్చు. వాళ్ళు ఇంకా బయటపడడానికి ముందే వాళ్ళ మధ్యలో జరిగినటువంటి ఒక కమ్యూనికేషన్ కనెక్షన్, ఒక సంతోషం, ఒక రిజాయిసింగ్ మూమెంట్. గర్భంలో శిశువు గంతులు వేసిందంటే ఆమెకు సంతోషం కలిగింది. అది విషాదంతో కూడుకున్నటువంటి వాతావరణం కాదు. అది మరియా ఎలిజబెతులు సంతోషించారు. లోపల సంతోషము, బాహ్యంగా సంతోషం, ఒక సంతోషం. తర్వాత తన యాజక ధర్మాన్ని, లేకపోతే యాజక ధర్మ సంబంధమైనటువంటి వృత్తులన్నీ ముగించుకొని వచ్చినటువంటి జకర్యాకి మరియ రావడం సంతోషాన్ని కలిగించి ఉండొచ్చు. వాటి గురించి లేఖనాలు రాయబడలేదు. ఎందుకు చెప్తున్నా అంటే, మనం కలుసుకోవడం, తరచుగా కలుసుకోవడం, డైలీ కలుసుకోవడం, ఉదయం 8 నుంచి 8:30 దాకా కలుసుకోవడం, సాయంకాలం 4 గంటల నుంచి 4:30 దాకా కలుసుకోవడం, ఎవ్రీ డే. ఇంతకుముందు యోహాను సువార్త 3 సంవత్సరాలు ధ్యానించుకున్నాం. అపోస్తల కార్యములు పుస్తకాన్ని, ఆ గ్రంథాన్ని ధ్యానాలు చేసుకుంటూ మనం రోజు కలుసుకుంటున్నాం. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. మీరు నేను కలిసినప్పుడు
మిమ్మల్ని నన్ను దేవుడు కలిపినప్పుడు, ఒక కనెక్షన్ ఏర్పడినప్పుడు, అప్పుడు దైవ కార్యం జరుగుతుందనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. 2 ప్లస్ మైనస్ వైర్లు కలిసినప్పుడు ఒక చోటికి అవి బ్రైట్నెస్ని, వెలుతురునిచ్చినట్లుగా ఆ కరెంట్ యొక్క ప్రవాహం యొక్క క్లైమాక్స్ మనం అక్కడ గుర్తించగలిగినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మన కలయిక, మనం కలుసుకోవడం, దేవుని బిడ్డలు కలుసుకోవడం, సహవాసం. కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు అలా మానుకోవద్దు దయచేసి, అది తప్పు. ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళడం లేదు చాలామంది. ఆదివారం వెళ్తేనే ఆత్మీయత అని అడుగుతున్నారు. నేను అలా చెప్పను, కానీ ఆదివారం వెళ్ళిన వాళ్ళలో ఆత్మీయతను వెతకాల్సిన అవసరం మనకు లేదు. వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారు, వాళ్ళ వల్ల వాళ్ళ జీవితాలు మారలేదే అని అంటారు. కొంతమంది అదే సమయానికి వేరే వేరే మందిరాలు వెతుక్కుంటూ వెళ్తున్నారు. వాళ్ళు ఉన్న చోట వాళ్ళకి నచ్చదు. దూరపు కొండలు నునుపు కాబట్టి ఎక్కడికో వెళ్ళాలి. ఎక్కడికో వెళ్ళి అక్కడెక్కడ కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి లోపల ఇంటీరియర్గా ఉన్నవాళ్ళు కూడా ఏవో బయటకు వెళ్తున్నారు చర్చ్కి. తమ దగ్గరలో ఉన్న చర్చ్కి కొంతమంది రాజీ పడి వెళ్తుంటే, కొంతమంది రాజీ పడకుండా కూడా అక్కడికి వెళ్ళాల్సిందే అన్నట్టుగా అక్కడంతా బాగుంటుంది. అట్మాస్ఫియర్కి వాళ్ళు లొంగిపోతున్నారు, అట్మాస్ఫియర్కి అట్రాక్ట్ అవుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆత్మ సాన్నిధ్యాన్ని బట్టి కాదు కానీ, ఆత్మ కార్యాలని బట్టి కాదు కానీ, అట్మాస్ఫియర్. చర్చ్ లుక్ బాగుంటుందండి, బిల్డింగ్ బాగుంటుందండి, చూసారా? ప్రజలు ఎందుకు కూడుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. మేము ఎందుకు కూడుకొని ఉన్నాము అంటే 10వ అధ్యాయం 33 వచ్చిన వెంటనే నిన్ను పిలిపించింది, నువ్వు వచ్చినది మంచిది, ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకు ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నాము. ద పర్పస్ ఆఫ్ అవర్ గ్యాదరింగ్, ద పర్పస్ ఆఫ్ అవర్ ఫెలోషిప్. దానికి ఉన్నటువంటి కారణాలు ఇవి. దేవుని మాటలు వినాలి. దేవుని మాటల్లో మనల్ని అభ్యంతరపరిచే, మన ఈగోని దెబ్బతీసే మాటలు ఉంటాయి ఖచ్చితంగా. మనం అనుకున్నట్టుగానే ప్రసంగం రావాలని ఏం లేదు. మనం అనుకున్నట్టుగానే దేవుజనుడు అదే మాటలు, నిన్ను ప్లీజ్ చేసే మాటలు పలకాలని ఏం లేదు. నిన్ను పియర్స్ చేసే మాటలు కూడా దేవుని సన్నిధిలోంచి వస్తాయి. దేవుని సన్నిధిలోంచి అది వస్తుంది, ఇది వస్తుంది. ఎంతసేపటికి నిన్ను పొగిడే మాటలే దేవుని సన్నిధికి వస్తే నువ్వు కరెక్షన్ ఎప్పుడు చేసుకుంటావు? ఎప్పుడూ పొగడ్తలు అయితే పరివర్తన ఎప్పుడు తెచ్చుకుంటావు? పొగడ్తలు మంచివే, ఎంకరేజ్మెంట్ మంచిదే, ప్రాఫెసీ మంచిదే, కానీ అదే సమయంలో వేర్ ఇస్ అ వార్నింగ్, వేర్ ఇస్ అ ఎగ్జార్టేషన్, జాగ్రత్త అనేటువంటి వార్నింగ్లు కావాలిగా మనకు. ఆ వార్నింగ్ లేకుండా ఎంతసేపటికి వార్మింగ్లే జరుగుతుంది. ప్రసంగం వార్మింగ్ చేసే కార్యక్రమం ఏమో అనిపిస్తుంది. కాదు, ప్రసంగం ఇట్స్ బోత్ వార్మింగ్ అండ్ వార్నింగ్ ప్రోగ్రామ్. ప్రీచింగ్ అనేటువంటి ఆ ప్రెషస్ ప్రోగ్రామ్, ఆ హోలీ ప్రోగ్రామ్, అది ఇట్స్ బోత్ వార్మింగ్ అండ్ వార్నింగ్ ప్రోగ్రామ్. నీ ఆత్మను వార్మ్ చేస్తూ, నీ ఆత్మను వార్న్ చేస్తూ ముందుకు సాగేటువంటి కార్యక్రమం. కాబట్టి దేవుడు మాట్లాడేటువంటి ఆ సమయంలో మీ స్థానిక సంఘాలు మీరు నిర్లక్ష్యంగా ఉండదు. దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకోండి. రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ యువర్ సర్వెంట్, ఫ్రమ్ యువర్ పాస్టర్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు నిలువనేరని పాతాళ ద్వారాలు, నిలువనేరని ద్వారాలు, నిలువనేరని ఒక ప్రపంచం, శత్రు ప్రపంచం, శత్రువు యొక్క భవిష్యత్ ప్రపంచం ఇప్పుడు పనిచేస్తుంది. ఆ శత్రు ప్రపంచంలోకి శత్రువు యొక్క అనుచరులు, శత్రువు చేత మోసగించబడిన వాళ్ళు ఉండేటువంటి ఆ స్థలం, నిలువనేరనటువంటి, నిలబడలేకపోయినటువంటి, పురాతనమైన గుమ్మములారా తలలు పైకెత్తుకొనుడి అని రాయబడింది. కానీ పాతాళలోక ద్వారములారా తల దించుకొనుడి అనేటువంటి పరిస్థితి వాళ్ళకు వచ్చింది. తల దించుకోవాల్సిన పరిస్థితి, అవమానం కలుగుతున్న పరిస్థితి, అపజయం కలుగుతున్న పరిస్థితి. ప్రభువు ఉన్న చోట ప్రభువును బట్టి పాతాళానికి అవమానం కలుగుతుంది. పరలోక విజయము ప్రకటించబడుతుంది. పరలోకమా ఇందును బట్టి సంతోషించము అని రాయబడింది ప్రకటన గ్రంథంలో. ఇప్పుడు వాటన్నిటిలోకి వెళ్ళలేదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, నిన్న మనం ఆలోచించిన విషయాలు, పేతురు యొక్క విడుదల, అది ఎవరూ ఊహించలేదు. ఒకవేళ విడుదల జరిగిన ఉదయం పూట ఏదైనా జరగవచ్చు అని అనుకున్నారు, కానీ ఎవరూ ఊహించినటువంటి సమయంలో
కావలి వారందరూ మత్తుగా మెత్తగా మెలకువలేని స్థితిలో ఉన్నప్పుడు, నిద్రావస్థలో ఉన్నప్పుడు ప్రభు కార్యం చేశాడు. ప్రభు అర్ధరాత్రే కాదు, ఎప్పుడైనా కార్యం చేయగలడు. తన దూతను పంపించాడు. అందరి కనులు కప్పి ఎవరి కంటపడకుండా ఆయన సేవకుడైనట్టు, ఒకవేళ అలా చెరసాల్లోంచి నిద్రలో నడిచి వస్తున్నట్లుగా, సోమ్నాంబులిస్ట్ లాగా, స్వప్న సంచారకుడిలాగా ఆయన వెళుతూ ఉన్నట్టు ఎవరో గుర్తించి పట్టుకొని మళ్ళీ చెరసాల్లో వేసే అవకాశం ఉంది. కానీ అక్కడ కావలి వారికి గాఢ నిద్రను కలుగు చేసి తన సేవకుడు గంభీరంగా దర్జాగా నడిచి వెళ్ళేటట్టు దేవుడు చేశాడు. దేవదూతతో నడిచి వెళ్ళేటట్టుగా, దేవదూత వెనకాల నడిచి వెళ్ళేటట్టుగా చేశాడు. నువ్వు సంఖ్యలతో ఉండడం, చెరసాల్లో ఉండడం ఆయన చిత్తం కాదు, నిన్ను విడిపించడం ఆయన చిత్తమే. దీని గురించి మనం రాబోయే రోజుల్లో మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. స్తోత్రం, హల్లెలూయా. కావలి వారి యొక్క మరణం, అంతేకాకుండా మనం ఆలోచించిన విషయం అంతఃకలాలు, తూరీలు, సిదోనీయులు, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ వార్స్, ఆ సమర పరిస్థితులు, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అండర్స్టాండింగ్స్ దెబ్బతిన్నాయి. వాళ్ళ మీద అతనికి ఆగ్రహము కలిగిందని కాదు, అత్యాగ్రహం కలిగింది. ఇక్కడేమో 12వ అధ్యాయం 5వ వచనములో సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. అత్యాశక్తి, ఇక్కడేమో అత్యాగ్రహము కనిపిస్తుంది. అత్యాగ్రహం లాంటిది. చూడండి, అత్యాగ్రహం. హేరోదులో ఉన్నది అత్యాగ్రహము, దేవుని సంఘములో విశ్వాసుల మధ్యలో, విశ్వాసుల లోపల ఉన్నది అత్యాశక్తి, అధికమైనటువంటి ఆసక్తి. ఇతని ఆవేశం మామూలు ఆవేశం కాదు, అత్యాగ్రహం. ఇద్దరి మీద, తూరీల మీద, సిదోనీల మీద. సరే, దాని సప్లైస్ ఆపాడు, సమస్యలు వచ్చాయి, మనం మాటలోకి వెళ్ళలేదు. వాళ్ళతో గొడవ పోయాడు, తర్వాత తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, అది వేరే విషయం. 4వ విషయము హేరోదు యొక్క మరణం. హేరోదు చచ్చిపోయాడు. హేరోదుల గురించి ఈ అధ్యాయం ఆరంభమైంది. హేరోదు హింసించడంతో ఆరంభమైనటువంటి అధ్యాయం, హేరోదు మరణించడంతోనే ఈ అధ్యాయం ముగించబడింది. తర్వాత అపోస్తుల యొక్క పరిచర్యలతో, అనగా హేరోదు యొక్క పరిచర్యతో, హేరోదు యొక్క పనితో అధ్యాయం ఆరంభించబడినప్పటికీ పరిశుద్ధుల యొక్క, ప్రభు సేవకుల యొక్క పరిచర్యతో ఈ అధ్యాయం ముగించబడిందని మనం అర్థం చేసుకోవచ్చు. స్తోత్రం, హల్లెలూయా. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఏదైనా ధ్యానము కొరకై ఫర్ టుడేస్ మెడిటేషన్ లెట్ us read Book of Acts 12th chapter verse 5. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘము చేస్తున్నటువంటి పనిని గురించి రాయబడింది. నేను చదువుతున్నాను, 12వ అధ్యాయం 5వ వచనం. స్తోత్రం. The church went into a season of intense intercession, asking God to free him. స్తోత్రం, హల్లెలూయా. ఆస్కింగ్ గాడ్, అతని కొరకు ప్రార్థన చేస్తుందని రాయబడింది. ఆస్కింగ్ గాడ్. ద చర్చ్ ఎంతమంది ఉన్నారో మరి తెలియదు సభ్యులు. ఒకప్పుడు 20,000 దాకా వెళ్ళినటువంటి సంఘం ఇప్పుడు మళ్ళీ ఒక 2,000, 3,000, ఒక 5,000 మంది అయ్యుండొచ్చు, మనకు ఖచ్చితంగా తెలియదు. ద చర్చ్ వెంట్ ఇన్ టు ఎ సీజన్ ఆఫ్ ఇంటెన్స్ ఇంటర్సెషన్. విజ్ఞాపనల ఋతువులోకి ప్రవేశించింది దేవుని సంఘం. దేవుని సంఘమా, విజ్ఞాపనల సీజన్లోకి. లెట్ ద చర్చ్, ఎండ్ టైమ్ చర్చ్ ఎంటర్ ఇంటూ ఏ సీజన్. సీజన్ అనగానే మనకు వేరు ఫిజికల్ సీజన్స్ గురించి అనుకుంటాం. ఏ సీజన్ ఆఫ్ ఇంటర్సెషన్స్, ఏ సీజన్ ఆఫ్ ప్రైజెస్, ఏ సీజన్ ఆఫ్ ప్రీచింగ్స్. ఇంటెన్స్ ఇంటర్సెషన్, ఏ సీజన్. ప్రతిదానికి సమయం కలదు. ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ అ సీజన్, దెర్ ఇస్ అ రీజన్, దెర్ ఇస్ టైం. ఇక్కడ రాయబడిన విషయాలు. సంఘమైతే ఏ సీజన్ ఆఫ్ ఇంటెన్స్, ప్రార్థన అని కాదు, అక్కడ రాయబడింది విజ్ఞాపన చేస్తూ ఉంది. స్తోత్రం. అనగా దాని అర్థం ఏంటంటే
టు స్ట్రెచ్ స్ట్రైట్లీ ఇన్ ప్రేయర్, అనగా ప్రార్థనలో కొనసాగుతూ ఉన్నారు. ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా ప్రార్థనలో కొనసాగుతున్నారు అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. పేతురును అంతదాకా కారాగారంలో వచ్చాడు. పేతురు కోసం సంఘానికి చెందిన వాళ్ళు దీక్షతో దేవుని ప్రార్థించారు. దీక్షతో దేవుని ప్రార్థించారు. కొన్ని గంటల దీక్ష, మండల దీక్షలాగా, లేకపోతే మండల దినాల అని కాదు, కానీ మండల గంటల యొక్క దీక్ష. అది దీక్షలో వాళ్ళు ప్రార్థన చేశారు. 12వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతున్నాను. పీటర్ దేర్ఫోర్ వాస్ కెప్ట్ కేర్ఫుల్లీ గార్డెడ్ ఇన్ ద ప్రిజన్. చెరసాలలో శ్రద్ధగా, జాగ్రత్తగా అతని మీద నిఘా వేసి, అతని శ్రద్ధగా అతన్ని చంపాలి, అతన్ని ఎంజాయ్ చేయాలి, అతనితో ఎంటర్టైన్ చేయాలి, అతని మరణాన్ని చూడాలి అని ఎదురు చూస్తున్నటువంటి యూదులు. బట్ ద గ్యాదరింగ్ ఆఫ్ ద కాల్డ్ అవుట్ వన్స్ ప్రేడ్ ఎర్నెస్ట్లీ టు గాడ్ ఫర్ హిమ్. పేతురు కోసం ప్రార్థన చేశారు. స్తోత్రం, హల్లెలూయా. పేతురు కోసం ప్రార్థన చేశారు అంటే దాని అర్థం ఏంటి? ద వాయిస్ అనేటువంటి బైబిల్లో రాయబడిన మాట, దే వర్ ప్రేయింగ్ ఫర్ పీటర్ ఫర్ హిస్ సేఫ్టీ. పేతురు యొక్క భద్రత కోసం. జైల్లో ఏదో జరగవచ్చు, అనారోగ్యానికి గురి కావచ్చు, జైల్లో మరణం జరగవచ్చు, జైల్లో ఇంకేదైనా కావచ్చు. అందుకని ఫర్ హిస్ దే ప్రేడ్ ఫర్ హిస్ సెక్యూరిటీ ఆర్ సేఫ్టీ. స్తోత్రం. చెరసాలలో ఉన్నా కానీ మనం సురక్షితంగా ఉండాలి. సురక్షితంగా ఉండేటువంటి అనుభవం. యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులో ప్రవేశించి సురక్షితంగా ఉంటాడు. సురక్షితమైనటువంటి అనుభవం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకి ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మన టైటిల్ దేవుని సంఘము. పేతురైతే చెరసాల్లో ఉన్నాడు. యాకోబును చంపినటువంటి ఆ విశ్వాసంతో, ఆ కాన్ఫిడెన్స్తో ఇక ఒక్కొక్కడిని లేపేయాలి, చంపేయాలి. ఎవరిని అపోస్తులు అనేవాడిని మిగల్చకూడదు. యూదుల యొక్క జూయిష్ మూమెంట్ తనకు తెలుసు. యూదుల పక్షాన నిలబడి, యూదులకు సహకరించడానికి, యూదులకు అండగా నిలవడానికి సిద్ధంగా ఉన్నట్టు. ఆ రోజు 9వ అధ్యాయంలో యూదులకు అండగా నిలబడ్డాడు సౌలు లేకపోతే పౌలు. ఇప్పుడు ఆయన ఆపోజిట్ పార్టీలోకి చేరాడు. అనగా ప్రత్యర్థులతో తాను ఎవరిని హింసించాలనుకున్నాడో వారితో కలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం జరిగింది? మనకు తెలిసిన విషయాలు అపోస్తల కార్యము 9వ అధ్యాయంలో. ఇక్కడ సంఘం అయితే ఏ సంఘం? ఆ సంఘానికి పేరు లేదు. పలాని కృపా ప్రార్థనా మందిరం, యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం, పలాని చర్చి, పలాని సంస్థ పేరుతో దానికి ఏమి లేదు. అపోస్తలిక సంఘమనో, లేకపోతే పెంతెకోస్తు సంఘమనో, లేకపోతే మతశాఖ పేరుతో ఆ సంఘం పిలవబడలేదు. సంఘం అయితే, స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడున్న సంఘం? యెరూషలేములో ఉన్నటువంటి సంఘం గురించి రాయబడింది. సంఘం అయితే పస్కా పండగ టైం అది. అందరూ సెలబ్రేషన్ మూమెంట్లో ఉన్నటువంటి, సెలబ్రేషన్ మూడ్లో ఉన్నటువంటి సమయం. సంఘం అయితే పస్కా ఆచరణ పక్కన పెట్టేసి, పస్కా ఆచరణతో మాకు ఇంకా అవసరత లేదు, పస్కా ఆచరణ ప్రాముఖ్యమైనది కాదు, మేము యూదులం కాదు, యూదా మత పండగలతో మాకు అవసరం లేదు, మా పస్కా పశువు వధించబడ్డాడు, యేసుక్రీస్తు అను మా పస్కా పశువు, యోహాను గారు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని పరిచయం చేసినటువంటి ఆ పస్కా పశువు సిలువలో వధించబడ్డాడు, సిలువ బలిపీఠం మీద వధించబడ్డాడు. దట్స్ ఎనఫ్, చాలు. ఇక అవసరం లేదు, ఇక వేరే బలులతో మనకు అవసరం లేదు. స్తోత్రం, హల్లెలూయా. దేవాలయములోని మతపరమైన బలులతో మనకు సంబంధం లేదు, మనకు ప్రార్థనతో సంబంధం. ప్రార్థన ఒక పెద్ద బలి లాంటిది. నీ స్వచిత్తాన్ని నువ్వు బలిపీఠం మీదకి ఎక్కించి, దాన్ని ముక్కలు ముక్కలు చేసి, దాన్ని కాల్చి వేసేటువంటి సందర్భం ప్రార్థన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన అంటే ఏదో సాధారణ అనుభవం అని కాదు, ఏదో ఫార్మాలిటీగా జరిగే కార్యక్రమం అని కాదు. అక్కడ రాబడింది సంఘం అయితే. ఏం సంఘం?
ఆ సంఘాన్ని గురించి మనం ఆలోచిద్దాం. 12వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాట, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని, కొందరిని బాధ పెట్టుటకు, అందరినీ బాధ పెట్టలేడు, కొందరిని బాధ పెట్టాలి. కొందరిని బాధ పెడితే అందరూ బాధపడేటువంటి అవకాశం ఉంది, మిగిలిన వాళ్ళు బాధపడే అవసరం. కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకో. సరే ఉండి, ఈ పండగ అంతా అయిపోయి, ఈ పండగ మధ్యలో సందట్లో సరే పండగ మధ్యలో ఎందుకు, తర్వాత చూద్దాం వీళ్ళ పని, ఉంటే పట్టుకుందాం, అరెస్ట్ చేస్తాం, వాళ్ళు అలా ఉంచుదాం. యూదులు మంచి ఖుషీగా తమ పస్కా పండుగను ఆచరిస్తున్నప్పుడు సంఘము ప్రభువుతో గడుపుతూ మెల్లమెల్లగా ఒక్కో మెట్టు తమ ప్రార్థన మనవుల దగ్గర నుంచి ప్రార్థనా ఫలితాల దగ్గరికి దాటుకుంటూ వెళ్తూ పస్కాని, స్పిరిచువల్ పాస్ ఓవర్ని జరుపుతున్నట్టు సందర్భం అది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, బాధించబడుతున్నటువంటి సంఘము బాధించబడింది. ద చర్చ్ వాస్ పర్సిక్యూటెడ్ చర్చ్. మొదటి శతాబ్దపు సంఘము బాధించబడినట్టు సంఘం. సౌలు చేత బాధించబడింది, ఇప్పుడు హేరోదు చేత బాధించబడింది, తర్వాత నీరో చక్రవర్తి చేత బాధించబడింది, తర్వాత డొమిషియన్ చక్రవర్తి చేత బాధించబడింది. ఇలా ఒక్కొక్కరి చేత బాధించబడుతూనే ఉంది. చర్చ్ వాస్ బీయింగ్ సఫర్డ్, పర్సిక్యూటెడ్. దేవుని స్తోత్రం. దేవుని సంఘానికి నెమ్మది లేదు, అది ఎప్పుడూ సమాజంలో ఉండి అది బాధించబడుతూనే ఉంది. అనీతిమంతుల మధ్యలో ఉన్నటువంటి లోతు అనేటువంటి నీతిమంతుడు తన నీతి కలిగిన మనస్సును అనుదినము నొప్పించుకొనుచుండెను అని రాయబడింది. సంఘము అనుదినము నొప్పించబడుతుంది. సంఘం ప్రతిరోజు బాధించబడుతుంది. దేవుని బిడ్డలు ప్రతిరోజు బాధించబడుతున్నారు. సంసోను ప్రతిరోజు దెలీలా చేత బాధించబడ్డాడు. నీ బల రహస్యం ఎక్కడుంది 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 అని అడుగుతున్నాను. స్తోత్రం, హల్లెలూయా. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, మొట్టమొదటి విషయము నేను మీకు జ్ఞాపకం చేస్తాను, సంఘము బాధించబడుతుంది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయేది. సంఘము చెదిరిపోయింది, సంఘము స్కాటర్ అయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘము స్కాటర్ అయిపోయిందండి, చెదిరిపోయిందండి, చెల్లా చెదరైపోయింది. అటు ఇటు యూదయ సమరయ దేశాలకంతా వెళ్ళిపోయారు. అంతకుముందు ఒక చోట ఉండి 4 గోడల మధ్యలో ఉండి పరిమితమైపోయినటువంటి సంఘము ఇప్పుడు 4 దిక్కులకు వెళ్ళిపోయింది. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, సంఘము బాధించబడింది, సంఘము చెదిరిపోయింది. ఇంతకుముందు అందరూ ఒకే చోట కూర్చునేవాళ్ళు, కూర్చొని ఆరాధన చేసుకున్నాడు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు, చెదిరిపోయింది. స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనంలో రాయబడిన మాట. స్తోత్రం, స్తోత్రం. కావున యూదయ గలిలయ సమరయలంతటా, యూదయ దేశంలోను లేదా యూదయలోను గలిలయలోను ఉత్తర ఇజ్రాయెల్లోను సమరయ ప్రాంతంలోను సెంట్రల్ ఇజ్రాయెల్లోను సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండును, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. నడుచుకుంటూ విస్తరించింది. స్తోత్రం. అని సంఘమును గురించి రాయబడింది. 16వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఇంచుమించు అదే మాట. సంఘానికి ఏం జరుగుతుంది, దేవుని సంఘానికి ఏం జరిగింది అనే దాని గురించి అక్కడ రాయబడింది. స్తోత్రం, హల్లెలూయా. సంఘము ఉజ్జీవింపబడింది. ద చర్చ్ వాస్ రివైవ్డ్. నెంబర్ 1, సంఘము బాధించబడింది. నెంబర్ 2, సంఘము చెదిరిపోయింది. మూడవదిగా సంఘానికి జరిగినటువంటి విషయం ఏంటి అంటే ఉజ్జీవింపబడింది. ద చర్చ్ వాస్ సఫర్డ్, ద చర్చ్ వాస్ స్కాటర్డ్, ద చర్చ్ వాస్ స్పిరిచువల్లీ రివైవ్డ్. నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 3వ వచనం. అంతటా వారు ఉపవాసం ఉండి దేవుని స్తోత్రం, హల్లెలూయా.
అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో విశ్వాసులందరూ కూర్చొని ప్రార్థన చేశారు. విశ్వాసుల లే పీపుల్ యొక్క ప్రేయర్. 13వ అధ్యాయంలో లే పీపుల్ కాదు, లీడర్స్ యొక్క ప్రార్థన, నాయకుల యొక్క ప్రార్థన. వాడు చేసినట్టు ప్రార్థన ఫలితంగా 3వ వచనంలో రాయబడింది, అంతటా వారు ఉపవాసం ఉన్నారు, ఫాస్టింగ్, స్తోత్రం, ప్రార్థన చేసి, స్తోత్రం, వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఎక్కడికి? స్తోత్రం, హల్లెలూయా. మిషనరీ ప్రయాణం గురించి రాయబడింది. వాళ్ళు పంపించబడ్డారు. స్తోత్రం. పంపించేటువంటి సంఘంగా, మిషనరీ సంఘంగా, సెండింగ్ చర్చ్గా ఉండాలి. ఫండింగ్ చర్చ్ కాదు, సెండింగ్ చర్చ్గా ఉండాలి. స్తోత్రం. ఒకటి సంఘము, సంఘానికి జరిగిన విషయాలు, అది బాధించబడింది. రెండవది సంఘము చెదిరిపోయింది. మూడవది సంఘము ఉజ్జీవపడింది. నాలుగవది సంఘానికి జరిగిన విషయం, సంఘము పంపించింది. ఈ రోజుల్లో మన సంఘాల్లోంచి, స్థానిక సంఘాల్లోంచి వెళ్ళాలి, మిషనరీస్ వెళ్ళాలి, ఆఫ్రికాకి వెళ్ళాలి, ఏషియాలోని మిగతా దేశాలకు వెళ్ళాలి, లేకపోతే శ్రీలంక, పాకిస్తాన్, మన ఇండియాలో ఒరిస్సా, బీహార్, ఈ ప్రాంతాలకి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. మన యవనస్తులు వెళ్ళాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దేవుని సంఘము బాధించబడింది, దేవుని సంఘము చెదిరిపోయింది. అయినప్పటికీ దేవుడు దాన్ని మరలా ఉజ్జీవింపజేశాడు, దాన్ని రీబిల్డ్ చేశాడు, రీస్టోర్ చేశాడు, దాన్ని రివైవ్ చేశాడు. నాలుగవదిగా సంఘము పంపించింది, సేవకుల్ని పంపించింది. అప్పటిదాకా అణిచిపెట్టుకొని మన దగ్గర ఉంచుకోవాలని ఆశించినటువంటి ఆ పెద్దలకి బుద్ధి వచ్చింది, వాళ్ళు పంపించేశారు. మన దగ్గరే పెట్టుకోకుండా యవనస్తులు మనం పంపించగలిగి ఉండాలి. అక్కడికి ఇక్కడికి పంపించగలిగి ఉండాలి. బైబిల్ స్కూల్కి పంపించగలిగి ఉండాలి. వేరువేరు సేవా క్షేత్రాలకు మనం పంపించగలిగి ఉండాలి. కాబట్టి సంఘము ఉజ్జీవింపబడి పంపేటువంటి సంఘంగా ఉండడానికి ప్రభువు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.